సో ఆత్మ ద్వారా అంటే మనం ఏమనుకున్నాం సాంఖ్యయోగం అంటే జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడము, జ్ఞానం ద్వారా ఇతరులను తెలుసుకోవడం. సో వాళ్ళ స్వధర్మాన్నే చూడాలి. సో జ్ఞానం ఆధారంగా జ్ఞాన నేత్రంతో అవతల వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ స్వధర్మమే కనిపించాలి. సో వాళ్ళ స్వధర్మం ఏంటి? ప్రతి ఆత్మ యొక్క స్వధర్మం శాంతియే. సో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే వాళ్ళలో ఉన్న క్రోధాన్ని మనము గ్రహించము, అబ్జార్బ్ చెయ్యం. మనమేమంటున్నామంటే మనకు కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు కోపాన్ని తెప్పించారు. అవతల వాళ్ళ వల్ల నాకు కోపం వచ్చింది అనంటే అక్కడి నుంచి మనకు ఎట్లా వచ్చింది ఆ కోపం అంటే మనం దాన్ని అబ్జార్బ్ చేసాం. మనం గ్రహించాము. ఏ రకంగా చేసాము? కళ్ళ ద్వారా చూసాము, చెవుల ద్వారా విన్నాము. విని వీళ్ళకు కోపం ఎక్కువ అన్న ఆలోచన చేసినప్పుడు అబ్జార్బ్ చేసాం. గ్రహించాం దాన్ని. స్వీకరించాం. అందుకే భగవానుడు తాబేలు ఉదాహరణ ఇచ్చి అలాంటివి కనిపించినప్పుడు విత్‌డ్రా అవ్వండి అంటున్నాడు. సో కళ్ళ ద్వారా కనిపిస్తది, చెవుల ద్వారా వినిపించినా గాని వాళ్ళని చూసి ఆత్మ శాంతి స్వరూపం, ఒక దివ్యాత్మ. ఈ పాయింట్ అర్థమైతే ఇంచుమించు ఆధ్యాత్మికంగా చెప్పే అన్ని పాయింట్లు ఈజీగా అర్థమవుతది.